ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తా, దేవుని కార్యాలను గురించి ప్రణాళికలు వేసుకుంటా, దేవుని సేవ గురించి, దేవుని చిత్తం నెరవేర్పు గురించి, దేవుని సంతోషాన్ని గురించి పాడుకుంటా, ఆరాధించుకుంటా, పరిచర్య చేసుకుంటా, దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తా, దేవుడికి నచ్చే క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతా, సాటి మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు. నేను చేస్తా. దీనులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను చేస్తా. రోగులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను చేస్తా. పరిశుద్ధులకు ఉపచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను చేస్తా. ఆర్తులకు అన్నార్తులకు ఇంత సాయం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు, నేను చేస్తా. కష్టపడ్డ వాడికి తగిన సహాయం చేస్తే సంతోషపడతాడు ఎవరు? నా దేవుడు సంతోషపడతాడు. దప్పిగొన్నవానికి దాహం ఇస్తే దేవుడు సంతోషపడతాడు, ఆకలి కొన్నవానికి అన్నం పెడితే దేవుడు సంతోషపడతాడు, వస్త్రహీనునికి ఇంత వస్త్రం ఇస్తే సంతోషపడతాడు ఎవరో? వస్త్రం పొందినోడే కాదు, పైన దేవుడు కూడా సంతోషపడతాడు. ఇలా ప్రతిదీ ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం, ఇది చేస్తే ఆయన సంతోషం.